మరి ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ తీరు, ముఖ్యంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎలక్షన్స్ తీరు ఒకసారి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు 2.83, జనసేన 8.53, ఈ మూడు కలిపి సుమారు 56.99% ఓట్లతో ఈవేళ బంపర్ మెజార్టీ సీట్లు ఈవేళ మేము కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రజలకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ రోజు కూడా ప్రజలు ఎట్లాగా ఉన్నారు పాత రోజుల్లో చెప్తారు రాజులు పరిపాలించేటప్పుడు, ప్రజలు ఈ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని రాజులు తెచ్చుకోవాలనే మనసులో కలిగినప్పుడు రాజు జనరల్ గా ఆ ప్రాంతంలో తనకు నచ్చిన ప్రాంతంలో మారువేషం వేసుకొని తన పరిపాలన ప్రజలు ఎలాగ ఆస్వాదిస్తున్నారో లేదా తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి మారువేషాల్లో వెళ్ళి కనుక్కునే రోజుల్లో కూడా ఆ రాజు అటువంటి పరిస్థితుల్లో పరిస్థితిని కనుక్కొని సరిదిద్దుకునేవారు. వాళ్ళు చేసిన తప్పులేమిటి, ఈ రాజ్యంలో మనం ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మనం ఏం చేయాలి, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలనే వ్యవస్థని ఏర్పాటు చేసుకొని పరిపాలించేవారు. మెజార్టీ వచ్చింది, మెజార్టీలు గెలిచిందని కాదు. ఇక్కడ ఈ ప్రాంతం, మన ప్రాంతం ఎలా బాగుపడాలి, ఎలా బాగుపడుతుంది. 5 సంవత్సరాలు ఎక్కడ పోసిన గొంగళ అక్కడే ఉంది, ఎక్కడ ఒక రాయి పెడితే రాయి అక్కడే ఉంది. అభివృద్ధి జరిగిందంటే ఎంతసేపు చెప్పినా 270 సుమారు అంటే లక్షలు. దాని అర్థం ఏంటంటే 2.70 lakh crores. నేను 200 సార్లు బటన్ నొక్కానంటే ఎవడో ఒకటి చెప్పాడు, ఒరే బటన్ నొక్కడం అంటే మోనం, ఇదే మొనాటిని అంటారు కదా, ఒరే ఆ బటన్ నొక్కడం చెప్పగల బాబు అని చెప్పాడట ఒక ఫ్రెండ్. చెవులు పగిలిపోతానే మాకు ఈ మాట వింటుంటే. నువ్వేదైనా చేసావా చెప్పు, పోలవరం కట్టావా, లేకపోతే ఇక్కడ ఉత్తరాంధ్రలో శ్రీసంవత కట్టావా, లేకపోతే వంశధార ఏమైనా డెవలప్ చేసావా, ఇలాంటివి చెప్పరా బాబు ఎంతసేపు అని చెప్పి ఒక స్నేహితుడు చెప్పాడట. రస్తమాల బటన్ నొక్కాయని చెప్పడం చిరాకు వస్తుంది అసలు అనే పరిస్థితిలో ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఈవేళ ప్రజలు ఏమనుకున్నారంటే ఈ బటన్ నొక్కడం వల్ల మనకి ఎంత నష్టం జరిగిందో అని గమనించారు. ఏదో మాకు 10,000 ఇచ్చి ఆడు మా చేతుల్లో నుంచి 60,000 70,000 లాక్కుంటాడని గమనించే ప్రజలు ఈ పరిస్థితిని మార్చారు. అభివృద్ధి కావాలని, మాకు డబ్బు అక్కర్లేదని, సంక్షేమ పథకాలు కావాలి కానీ అభివృద్ధి కూడా కావాలి. పిల్లలు ఎంతోమంది ఉద్యోగాలు లేక విశాఖపట్నం నుంచి బెంగళూరు లేకపోతే హైదరాబాదు, చెన్నై వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక 10 కంపెనీలు తీసుకొచ్చారు. టెంపుల్టన్ ఏదేదో ఉందో ఒకటి, అదొకటి. మరి ఇక్కడ మనకి లులుమాల ఏమాత్రం కానీ ఐటీ కంపెనీలు 2-3 పెద్ద కంపెనీలు వచ్చాయి. వాళ్ళని కూడా తగిలేశారు వీళ్ళంతా కూడా.